జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దళిత యువకుడు గొర్రె రంజిత్ తండ్రి మల్లేష్లపై కాంగ్రెస్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పులు కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ బాధితులను పరామర్శించి అనంతరం మెట్పల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువయ్యాయని, పేగులు మెడలేసుకుంటా పండబెట్టి తొక్కుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో అంటే చేతల్లో కాంగ్రెస్ నాయకులు చూపిస్తున్నారని అన్నారు. పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ నాయకులు దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యకర్తలపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అక్కడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడలో అందరు పేగులు తీసి మెడలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ నాయకులేమో ఇక్కడ అందరు జనాల తలలు పగలగొట్టారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మీ ప్రోద్బలంతోనే మీ నాయకులు ఇంత మూర్ఖంగా ఇక్కడ గ్రామాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అది యథా రాజా తథా ప్రజా, అప్పుడు శాంతి సామరస్యంతో అందరూ ఉంటున్నారు. ఎప్పటి నుంచి అయితే మీరు రాజ్యం మీరు చీఫ్ మినిస్టర్ అయినారో ఆ రోజు నుండి కూడా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తూ ఉన్నారు. దయచేసి యుద్ధ వాతావరణం సృష్టించకండి, బ్రహ్మాండంగా శాంతిలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. మీతో చేత కాకపోతే దయచేసి మీరు తెలియదండి. మీరు మాట్లాడే మానవ బాంబులు తయారవుతూ ఉన్నారు, రౌడీలు తయారవుతూ ఉన్నారు. కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఒక ఎస్సీ నాయకుడిని తలబలగొట్టేలాగా చేసినాడు. దయచేసి డిఎస్పీ గారికి కూడా మేము ఇప్పుడు వచ్చి మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు మీ కులహంకారం తగ్గించుకొని మా ఎస్సీ వర్గాలను కూడా కాపాడతారని చెప్పి మీ నుంచి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి మీరు మా ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాం. ఇక్కడ ఒక జెడ్పీటీసీ గారు ఉంటారు, రాధా గారని, వారి హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి మా పెద్దాపూర్ గ్రామంలో మా ఒక ఎస్సీ మా కార్యకర్తని తలబలగొట్టడం జరిగింది. వారి కంప్లీట్లీ ఇప్పుడు వారికి హెడ్ ఇంజరీ అయింది. వారిని ఇప్పుడు సిద్ధంగా హాస్పిటల్ తీసుకెళ్ళాము, స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నాము. రంజిత్ మా కార్యకర్త వాళ్ళని కొట్టడం జరిగింది. ఆయన కేవలం కులహంకారంతో పోయి తలబలగొట్టి వాళ్ళ ఇంటికి పోయి మరీ తల పలగొట్టడం జరిగింది. వారిని స్టేషన్లో వారిని కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను, అనగారిన వారికి మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మేము నుంచి కోరుతాము.